తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే 10 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా ఎంఓయూ చేసుకున్నట్లు రేవంత్ రెడ్డి బృందం తెలిపింది. ఈ 10 సంస్థల ద్వారా రాష్ట్రంలో 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లుగా సమాచారం. పెట్టుబడులు చేసుకున్న సంస్థల వివరాలు ఒకసారి చూస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ 15,000 కోట్లు, హెచ్సిఎల్ సంస్థ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, విప్రో 750 కోట్లు, 500 కోట్లతో స్కైరూట్ ఏరోస్పేస్ తయారీ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు సంస్థలు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మరో కీలక ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో విప్రో సంస్థ విస్తరణకు అంగీకారం కుదిరింది. గోపన్పల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం విప్రో విస్తరణపై కీలక ప్రకటన విడుదల చేశారు. రాబోయే 2-3 ఏళ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి కానుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి సంస్థలకు తగిన మద్దతిచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. దావోస్ పర్యటనలో 70,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణకు పెట్టుబడుల ఒప్పందాలపై ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో ముఖ్యమైనవి ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ, రాష్ట్రంలో భారీ పంపుడు స్టోరేజ్, జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసుకున్న 45,500 కోట్ల ఒప్పందం. సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు. కంపెనీ కొత్త పెట్టుబడులను ప్రకటించింది. సీఎం రేవంత్ సమక్షంలో దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం కూడా ఇదే. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఓ మైలురాయన్నారు సీఎం. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో సాధించిన 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు రేవంత్ రెడ్డి. మొత్తంగా దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీంతో ఎన్నడూ లేనంతగా పెట్టుబడులు తెలంగాణ వైపు చూస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.